Yes. Congratulations, sir. Yeah. Sir. Yes. Thank you, Lokesh. Yeah. ఉందంట కేక్ కటింగ్ బర్త్డేకి ఎప్పుడైనా కేక్ కట్ చేసి నంబర్ కదా సార్ నేను నమ్మను. అదే నేను నమ్మని చాలా చేసేది ఫస్ట్ టైం ఒక మగవాడికి ఫ్లైంగ్ కిస్ ఇచ్చింది ఫస్ట్ టైం. లోకేష్కి ఒక అలా సార్ మీ కేక్ మీద లోకేష్ గారి బొమ్మ ఎక్స్పెక్ట్ చేశాను సార్. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే 23 సార్లు పడబోతున్నాను. 23 సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు తెలుసు కాబట్టి అది చెప్పండి. ఇంకా మీరు ఒకసారి లెక్క పెడతానండి. చేస్తే పవన్ కళ్యాణ్ సీట్ లాగా వచ్చాయి కదా. దీని రిలవెన్స్ 23. ఎస్ యా ఇప్పుడు క్రాకర్ సార్ ఓకే ఉందంట కేక్ కటింగ్ బర్త్డేకి ఎప్పుడైనా కేక్ కట్ చేసి నంబర్ కదా సార్ నేను నమ్మను. అదే నేను నమ్మని చాలా చేసేది లోకేష్ తీసాం కదా. ఇది లోకేష్ సినిమా కదా. కాదు లోకేష్ ఎక్కువ అంటే లోకేష్ని మమ్మల్ని అంత సీరియస్గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా. న్యాయం కదా అది. సో పవన్ కళ్యాణ్ గారు అంటే పర్సనల్ గా మీకు ఇష్టమని చెప్పారు. ఆయన మీద కూడా ఇట్లాంటి సినిమా ఏమన్నా తీస్తారు ఇప్పుడు ఇట్లా రియాలిటీ కదా. ఇది మొత్తం ముగ్గురు బయోపిక్ నా ప్రకారం. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు గాల్లో చూస్తూ ఉన్నారు ఆ సిచ్యువేషన్స్ అట్లా జరిగాయని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు దీని వరకే తీస్తారా ఏమన్నా? అంటే ఇప్పుడు మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటారు, అందులో కూడా సిబిఎన్ ఉంటారు కదా. అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది. సార్ ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఈ సక్సెస్ మీట్కి వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు లేకపోతే లేదని వదిలేసే ఒక ఆర్జీవి మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమైనది విషయాన్ని నేను గ్రహించారా? అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇన్ని మీటింగ్లు అయ్యి ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయ్యి దానికి ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలని పెట్టాను. అమ్మాయ ఇప్పటికీ అయిపోయింది. అది పాయింట్. చంద్రబాబు గారు యాత్ర కావచ్చు, ఇప్పుడు వ్యూహ శబదం సినిమాలో టీడీపీని టార్గెట్ చేస్తూ చేస్తున్నారు. ఈ సినిమాల వల్ల వాళ్ళకి సింపథైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఇది నిజాన్ని నిజంగా తీబట్టే జరిగిందనేది నేను నమ్ముతున్నా. చెప్పండి. సో ఇక ఇప్పుడు దీనికి ఇంకొక థాట్ ఇప్పుడు చెప్తానికి. ఇప్పుడు బేసిక్గా నాకు తెలిసి ఇవాళ రాత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రూమ్లోకి పిలిచి తలుపు లేచి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూస్తారు అని నా ఫీలింగ్. అప్పుడు ఇది వ్యూహం శపథం తర్వాత
శాసనం అనేవాడు థర్డ్ పార్ట్ రాబోతుంది, దాంట్లో ఈ సీన్ పెడతాను. సార్ శాసనం అని ఇంకో సినిమా ఉందా? సినిమా అంటే వాళ్ళ నేను ఇందులో ఏది కూడా జరగని నేను చూపించలేదు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు బ్యాక్ చాప్ చేశారు, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఎప్పుడు దాన్ని ఒప్పుకోలేదు కదా, బట్ మీరే అంటే అదే కదా వాళ్ళ ఫ్యామిలీకి అభిమానం లేక ఒప్పుకోలేదు, అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను ఎందుకు తప్పు చేయాలి? యా అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం. అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాం. యా ఏది లోకేష్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్, ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ ఆర్జీవీ డ్యామ్లో. ఐ థింక్ దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరిగినట్టు చూపించి, లేకపోతే అదేదో సినిమాలో నాకు పేరు మర్చిపోయాను, ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారు, అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టి. అందుకే నేను ఇందాక ఏమంటున్నాను, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. యూనో నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజం అవుతుంది. అప్పుడు ఇంతమంది ఉన్నారు, అంతమంది తెలుసు, మీడియా అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా అవ్వచ్చు, పార్టీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అనేవి తెలుస్తాయి. యూనో అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ. యా అప్పుడు సింపతి రావడానికి ఆస్కారం లేదు. అరే మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలీదా, ఇలాంటి వాళ్ళ అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను అదే అంటున్నా, అది మీ ఇష్టం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం నమ్మింది చెప్తాం. ఎవరిది నమ్మబుల్గా ఉండాలి అనేది అది చూసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు కావాలంటే మీరు వేరే నిజం నమ్మారనుకోండి, మీరు కూడా తీయండి ఒక సినిమా, ఎవరో తిన్నారు. ఇప్పటి వరకు 1 వీక్ నుంచి నాకు తెలిసి మీరు నిద్రపోకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నిద్రపోనికుండా ఫైట్ చేశారని తెలిసింది ఈ సినిమా కోసం. చివరి సెకండ్ దాకా ఫైనల్గా ఇది అయినట్టేనా కథ? రిలీజ్ అయిందిగా, పెద్ద హిట్ కొట్టాం కదా, అదే కదా సమాధానం, అదే కదా. ఫస్ట్ టైము ఈ ఆర్జీవి గారి సినిమాస్లో, ఐ మీన్ ఫస్ట్ టైం అంటే ఈ పొలిటికల్ డ్రామాస్ వీటి బయోపిక్స్ తీసినప్పుడు అన్ని హౌస్ఫుల్స్ కనబడుతున్నాయి బోర్డు, ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ. దాని మీద మీరు యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా నారా లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకొని గత 6 నెలలుగా రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ సినిమాని శతవిధాలా తను ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే దృఢ సంకల్పంతో తను శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. దాంట్లో ఘోరంగా విఫలమయ్యాడని దానికి ఈ సినిమా ఈరోజు చట్టం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ధర్మం గెలిచింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా రాము గారు చెప్పినట్టు, ఇందాక ఆర్జీవి గారు చెప్పినట్టు నిజానికి దగ్గరగా సినిమాలో ఉంది కాబట్టి ఈరోజు హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. 400 థియేటర్ల పైగా ఈరోజు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని షోస్ ఈరోజు ఫుల్ సైన్ ఏదో ఒకసారి చెక్ చేసుకోండి.